ఇప్పుడు ప్రెజెంట్ ట్రెండ్ మన విజయ్ తలపతి గారు మనని ఎప్పుడు స్క్రీన్ మీద చూస్తాము. అలాంటిది ఇప్పుడు సీఎం సీట్‌లో చూస్తున్నాము. ఏం చెప్తారు సార్ దాని గురించి? నిజంగా ప్రైడ్ మూమెంట్స్ అండి. వెరీ 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 ప్రైడ్ మూమెంట్స్. ఒక సినిమా వాడంటే ఇష్టొచ్చిన మాట్లాడే వ్యక్తులకి చంపపెట్టు హ్మ్. విజయ్. సినిమా వాడంటే మనిషి కాదా, సినిమా వాడంటే మనసు ఉన్నవాడు కాదా, అంటే వీడు ఈ గల్లీలో లంచాలు పుచ్చుకున్నాడు లాగా ఆడు చేయలేడని ఫీలింగ్ తప్ప హ్మ్. సినిమా వాళ్ళు ఎందుకు, అసలు సినిమా వాళ్ళు ఎందుకు, అంటే సినిమా వాళ్ళు ఎందుకు ఏముంది, ఎవడు రావాలి, హ్మ్. పొలిటికల్ సైన్స్ చదివినోడు రావాలా రాజకీయాల్లోకి? సీఎం అవడం అనేది వెరీ వెరీ ప్రైడ్ మూమెంట్ హ్మ్. ఒకటి. రెండు, ఆయన చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేశాడు సిచ్యువేషన్ని. ఇంకేం ప్రస్తావన లేకుండా ఈ రెండు పార్టీలని పక్క పెట్టండి, నాకు ఒకసారి ట్రై చేయొచ్చు, నన్ను ట్రై చేయండి, ప్లీజ్ లెట్ మీ టేక్ ఏ ఛాన్స్ అని చెప్పి రిక్వెస్ట్ చేయటం. ప్రజలు కూడా ముఖ్యంగా డబ్బులు పంచకుండా రాజకీయాలు గెలవడం హ్మ్. చాలా గొప్ప విషయం అనేది. వాళ్ళ దేశం మొత్తం ఈ ఎలక్షన్లకి చూసి తలకాయ ఉంచుకోవాలి. డబ్బులు విజుదలి ప్రజల్ని మభ్యపెట్టి బిర్యానీలకి వంచన చేసి ఓట్లు గెలిపించుకోవడం అనే ప్రస్తుత రాజకీయంలో హ్మ్. డబ్బులు పంచకుండా, అభ్యర్థులు ఎవరు కూడా పూర్తిగా తెలియకుండా అతి తక్కువ స్వల్ప టైంలో ఆయన రావటం, వేళ్ళునిగిపోయిన రెండు పెద్ద పార్టీ దిగ్గజాలని వేళ్లతో సహా పక్కన పడేయటం వెరీ వెరీ గ్రేట్ అచీవ్మెంట్. లాస్ట్ లో ట్రై చేశారు, సీట్స్ అటు ఇటు అయ్యాయి, బట్ లాస్ట్ లో అయితే మొత్తానికి సీఎం అయిపోయారు. నేనైతే మానసిక ఏమవునంటే, అసలు విజయ్ నేను సీఎం పదవి నేను చేయను, మీరు ట్రై చేయండి, ఎవరు చేస్తారో చేయండి చూద్దాం అని ప్రపంచానికి ఛాలెంజ్ చేస్తుంటే భలే ఉండేది అనిపించింది నాకు. ఇప్పుడు యాంబిషన్ లేకపోతే, అంటే యాంబిషన్ ఉందని వెళ్ళని కాదు పాయింట్, క్రాక్ ఏం చేయాలి, సిస్టమ్ని బ్రేక్ చేయాలంటే సరేనయ్యా నా మెజారిటీ లేదు, 118 సీట్సే కావాలన్నారు కాబట్టి నాకు లేవు, 108 వచ్చింది నాకు, ఇన్వైట్ హూఎవర్ యూ వాంట్ టు ఇన్వైట్ అది ఒక ప్రశ్న అని ప్రశ్న చేస్తే డిఎంకేను ఏఐడిఎంకే కలిసేసియా అసలు అంత మొగడైపోయినా అటు గవర్నర్కి ఎంత ఛాలెంజ్ అయ్యేది. అసలు గవర్నర్ ఆడిస్తున్న వ్యవస్థ ఉందా ఢిల్లీలో అనుకుంటే ఆడంతా చెమట పట్టేయి. బట్ కూల్గా రాహుల్ గాంధీ పరిగెత్తుకు రావడంతో ఈ ఆలోచనకి వెళ్లకుండానే పనులు అయినాయి అనుకోండి. దానికి కూడా ఇబ్బందులు పడ్డా, బ్లాక్ మెయిల్ చేసినా ఏం లేదు. ఇప్పుడు ముండేవాళ్ళు రాజకీయ బలవంతుడు అంటారు. ఇప్పుడు నేను మీకు లంచాలు ఇవ్వను, నేను మీకు పదవులు ఇవ్వను, ఇష్టపడి సపోర్ట్ వదిలేసేయండి, లెట్ దెమ్ డూ, గవర్నర్ సిస్టమ్ ఏం చేస్తే చేయమని చూద్దాం అని ప్రజలకి ఇస్తే ప్రజలకి ఫీలింగ్ వచ్చేది, అసలు అబ్బా ఇంకో 10 సీట్లు 20 సీట్లు ఇచ్చి పదవి పెట్టి బాగుంటుంది కదా అని ఎమోషన్ వచ్చేది. ఇంకా ప్లస్ క్లిష్ట సమయంలో కూడా హీరోలో నిలబడ్డాడు, ఛాలెంజింగ్గా మంచిది అందరూ ఎదుర్కొన్నాడు అనే ఒక సిచ్యువేషన్ ఏర్పడింది విజయ్కి. నేను ఆ టెన్షన్లో అనుకున్నా, ఇలాంటి పరిస్థితి చేస్తే బలి ఉంటుంది మజా అని చెప్పి. బట్ ఎనీహో ఆయనకి అన్ని రకాలుగా పరిస్థితులు అనుకూలించినాయి, పదవి బాధ్యత తీసుకున్నాడు, చాలా గర్వకారణం. అలాగే సార్, మన బాలయ్య బాబు గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? అఖండాలో చేశారు. సో బాలయ్య బాబు అందరూ సెట్స్ లో అనుకుంటారు, సెట్స్ లో కాదు నార్మల్ గా సీరియస్ క్యారెక్టరు, తిట్టేస్తారేమో ఏమని అంటారేమో అనుకుంటారు, కానీ నాకు అనిపిస్తుంది అలా ఏమి ఉండదు, చాలా కూల్ పర్సన్, రీజన్ లేకపోతే ఏమన్నారు అని. మీరేమంటారు? మీకు స్వయంగా అనుభవం ఉంది. రీజన్ లేకుండా ఆయన కోపం రాదు. బాలయ్య బాబు గారు చాలా సరదా మనిషి, చాలా బాలయ్య అంటే బాలుడు ఎట్లా ఉంటాడో ఉల్లాసంగా ఉత్సాహంగా అట్లా ఉంటాడు ఆయన. ఆయన సీరియస్గా ఏముండవు. తేడా బిహేవియర్ కానీ, తేడా యాటిట్యూడ్ కానీ, తేడా కానీ కనిపిస్తే మాత్రం అప్పుడప్పుడు ఇచ్చేస్తాడు లెఫ్ట్ అండ్ రైట్, దానికేం తగ్గడం. అలా ఉంటుంది బాలయ్య బాబు తోటి. అసలు మనం స్వచ్ఛంగా స్పష్టంగా ఉంటే ఆయన దగ్గర ఎటువంటి ఇబ్బంది ఉండదు. అలాగే సార్, మీరు చిరంజీవి గారికి బాలయ్య గారికి వర్క్ చేశారు ఇద్దరితోని, ఏం డెడికేషన్ కనిపించింది, ఏం డిఫరెన్స్ అంటే ఏం చెప్తారు మీరు? సెట్లో చిరంజీవి గారు కొంచెం గంభీరంగా సీరియస్గా ఉంటారు. ఆయన కామెడీ చేస్తుంటే ఏమైనా సరే ఓన్లీ చిల్లగా ఉండదు, సరదాగా ఉండే తరహాగా ఉండదు, పెద్ద రకంగా ఉంటుంది, సీరియస్గా కూర్చుని. నాకు అన్ని సినిమాలు ఆల్మోస్ట్ నేను ఆయనతోనే వచ్చా కాబట్టి, ఆయన ద్వారా వచ్చా కాబట్టి 1-2 సినిమాలు చేయలేదు, కానీ అన్ని సినిమాలు నాకు అవకాశాలు వచ్చినాయి. చిరంజీవి గారి నేచరు అట్లా ఉంటుంది. బాలయ్య బాబు ఏంటి ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అంటే ఒకసారి మాట్లాడకుండా వస్తాడు, ఈయన జోషుకు వస్తాడు ఈయన, అది తేడా. ఈయన
బాధ్యతతో బరువుతో ఉన్న వ్యక్తిలా ఉంటాడు చిరంజీవి గారు, బాధ్యత లేని కుర్రోళ్ళ ఉంటాడు బాలకృష్ణ గారు. మీకు అర్థమైంది. అలాగే సార్ ఏదైనా చిరంజీవి డైలాగ్ ఏదైనా చెప్పగలుగుతారా? మీ ఫేవరెట్ కాబట్టి, మీ ఇన్స్పిరేషన్ కాబట్టి ఏదైనా గుర్తుందా డైలాగ్? బాలయ్య బాబుదైనా సరే, లేదా మీ ఫేవరెట్ ఏ డైలాగ్ అయినా గుర్తుందా? ఎందుకంటే మీరు డైలాగ్స్ బాగా మోడ్యులేషన్తో చెప్తున్నారు, ఇమిటేట్ కూడా బాగా చేస్తున్నారు. ఇందాక విజయ్ సేతుపతి గారిని కూడా ఎగ్జాక్ట్గా ఇమిటేట్ చేశారా తమిళం మాట్లాడడంలో కానీ? ఏదైనా గుర్తుంటే మీరు రాసిన దాంట్లో అయినా. నేను రాస్తానంటే నేను సినిమాలకి గోష్ఠిగా రాస్తే కానీ అది గొప్పగా చెప్పేది ఏం కాదు. చిరంజీవి గారు అంటే నేను కలిసి చేసిన సినిమాలోనే ఆయన డైలాగులు అద్భుతంగా ఆయన రాశారు. ఇది మన బుర్రా సాయిమాధవ్ గారు చిన్న చిన్న డైలాగులోనే అద్భుతమైన అర్థం. నేను లంచం గురించి మాట్లాడితే చిరంజీవి గారు నాతో అనే మాట ఉంది, ఆ మాటకి నేను షర్ట్ పట్టుకుంటా. ఇది అన్నం తినోడు చెప్పే మాట కాదు సార్, మీరు గడ్డి తినాలన్నా మా రైతులు కావాలంటాడు. పవర్ఫుల్ డైలాగ్. ఎంత అర్థం రైతుకి గడ్డికి, ఆ గడ్డి తినే అనే పదంలోనే ఆ తీవ్రత. నా కొడుకు గడ్డి తినమంటావరా నువ్వు అని చెప్పి షర్ట్ పట్టుకుంటా. అట్లా చిరంజీవి గారి డైలాగులు అంటే ఇప్పుడు గుర్తులేవు నాకు. అలా ఎన్నో ఉన్నాయి. అలాగే సార్ మిమ్మల్ని పుష్ప 3లో చూడొచ్చు అంటారా ఏమైనా? పుష్ప 3లో ఖచ్చితంగా ఉంటాను, ఎందుకంటే 1 and 2లో లేను కాబట్టి 2లో 3లో ఉంటాను నేను ఖచ్చితంగా. అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అదే సార్, మరి పుష్పలో సుకుమార్ గారు మీకు క్యారెక్టర్ ఇచ్చారని విన్నాము, అది ఏమైంది సార్ లాస్ట్ లో? అందులో కనిపించారు. పుష్ప 1కే అర్జెంటుగా నాగమహేశ్వరం పిలవండి అని చెప్పంటే నన్ను రేపు రాత్రి షూటింగ్ అంటే వాళ్ళ ఉదయం నన్ను కారుకి ఇచ్చేయారు. కాకినాడ దాకా, హైదరాబాద్ టు కాకినాడ రెస్ట్ తీసుకున్నాము నైట్. నెక్స్ట్ డే షార్ట్కి వెళ్ళాను, లొకేషన్కి మేకప్ వేశారు, డ్రెస్ ఇస్తారు, అంత అయిపోయి షిప్ ఎక్కమన్నారు మన ముసరు గారు అంటున్నా సుకుమార్ గారు. అట్లా ఎక్కారంటే పైకి షిప్ ఎక్కాను, ఇంకా కెమెరా సర్దుకుంటున్నారు. 5 minutes కూడా నిలబడి అక్కడ మైక్లో మహేష్ గారు మీరు కిందకు వచ్చేయండి అన్నారు ఆయన. మళ్ళీ దిగి జాతర కిందకు వచ్చా. వచ్చిన పక్క వచ్చి మహేష్ గారు మీరు వెళ్ళిపోయింది అన్నారు. నేను తెలమొహం వేసా, వెళ్ళిపోమంటారు సార్ అన్న. నేను ఏదో వాడుకుందాం కానీ అంత సీన్ కాదు, గొప్ప సీన్ కాదు అది. ఇక్కడ నేను చేసి మ్యాజిక్ కూడా ఏమి ఉండదు. హీరో కొత్త కాంట్రాక్ట్ దగ్గరికి వచ్చి డీల్ మాట్లాడతాడు, చిన్న డైలాగ్ 2-3 ఉంటాయి అంతే. అది ఎక్స్టెన్షన్ అయ్యే క్యారెక్టర్ కాదు, నేను మ్యాజిక్ ఇచ్చేట కూడా ఏం లేదు. మీరు మంచి పాత్రలు చేస్తున్నారు కదా, మీ క్యారెక్టర్ తక్కువైపోతుంది, మంచి పాత్ర చేస్తున్నారు కదా, మీకెందుకు పాత్ర, నేను అనవసరంగా వాడుకుందాం అనుకున్నాను అని మీరు వెళ్ళిపోండి అన్నారు. ఓకే సార్ అన్న. నేను ఫీల్ అవుతున్నానేమో, ఆయన సెకండ్ ఇస్తూ పార్ట్ 2లో మీరు మంచి వేషం చేస్తారు అన్నాడు. నవ్వితే నవ్వు ఆయనకి కొంచెం నేను వెటకారంగా నవ్వానేమో అనుకున్నట్టుగా ఆయన అనుకుని మాట అన్నారు, మిమ్మల్ని పంపించేయటం కోసం నేను ఫాల్స్ ప్రామిస్ చేయట్లేదు అన్నాడు ఆయన. నా నవ్వు హర్ట్ చేశారు అయినా అని చెప్పి, సార్ నా మనసులో మాట చెప్పనా మీకు అన్న, చెప్పండి అన్నారు. పుష్ప 2లో కూడా చేయకపోతే, పార్ట్ 2లో కూడా చేయకపోతే అన్న, సార్ మీరు చేస్తున్నారు అన్నాడు. చెప్పనివ్వండి సార్ అన్న. చేయలేకపోతే అరే మన మహేష్కి మనం ఏమి వెళ్ళలేకపోయామే అని మీరు ఫీల్ అవుతారని నేను నమ్ముతానన్న. చప్పడు కొట్టానండి, కొట్టి శభాష్ మీరు ఆ ఫెయిత్తో ఉండండి, డెఫినెట్ మనం పనిచేస్తున్నాం. పార్ట్ 2లో కూడా నేను చేసే వేషం నాకు దొరకలా, ఆయన పిలవలా, చేయలేకపోయా. సో ఈ కారణాల వల్ల పుష్ప 3లో కానీ, లేదా రేపు వచ్చి రామ్ చరణ్ గారు సినిమా, నెక్స్ట్ రామ్ చరణ్ గారు సుకుమార్ గారే, మా రంగస్థలం రిపీట్ అవుతుంది, దాంట్లో కానీ మంచి అవకాశం వస్తుందని ఆశతోనే ఉన్నా. మరి ఇంతకు ముందు సమంత గారు హీరోయిన్, ఇందులో ఎవరు ఉండబోతున్నారు? సమంత గారు హీరోయిన్ రంగస్థలంలో, ఇందులో ఎవరు ఉండబోతున్నారు? ఇంకా ఎన్ని రాలా, బయటకు రాలా, డైరెక్ట్ గా నిర్ణయాలు. సార్ మీరు సుకుమార్ గారితో కూడా వర్క్ చేశారు, సమంత గారి ఫాదర్ లాగా. అవును. సమంత గారు ఎలా ఉంటారు సెట్స్ లో? జోవియల్ గా ఉంటారా? జోవియల్గా ఉంటారండి, సరదాగా ఉంటారు, చిన్నపిల్లగా ఉంటారు, అందరితో ఫ్రెండ్లీగా ఉంటారు, వెరీ నైస్ గర్ల్. మీరు పెద్ద డైరెక్టర్స్ తో వర్క్ చేశారు సార్, అందులో ముఖ్యంగా సుకుమార్ గారు, బుచ్చిబాబు గారు, ఇద్దరికి తేడా ఏంటంటే ఏం చెప్తారు? ఏం చూసారు మీరు డైరెక్షన్ లో? ఎలా ఉంటది డైరెక్షన్? సుకుమార్ గారు అసలు పీక్స్ అండి. ఆయన ఆలోచన చివరిదాకా ఆయన ఆలోచిస్తున్నాడు, చివరి మూమెంట్ వరకు ఆలోచిస్తుంటాడు ఆయన సీన్ మీద. యాక్ట్ చేస్తున్నా చేస్తే బాగుండగా అనే ఫీలింగ్లో ఉంటాడు ఆయన.
మనం ఇక్కడ నమస్కారం సార్ అని ఎంత డిస్టెన్స్లో మనం ఎదురుపడి నమస్కారం అంటే ఆయన అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చేదాకా ఆ నమస్కారం ఇక్కడ గుర్తొస్తుంది ఆయనకి, ఎవడో నమస్కారం పెట్టాడు నాకని. ఇక్కడ వెంకట అయితే వస్తాడు ఆయన, మహేష్ గారు నమస్తే అండి వెళ్ళిపోతారు. అంటే ఈ దూరం అంతా కూడా ఆయన ఆలోచన ఉంటాడు. ఆయన ఆలోచనలు అదే చేద్దామా ఇది చేద్దామా, అసలు మిషన్ ఎలాగ హీట్ ఎక్కిపోద్దా అనిపిస్తుంది నాకు. అలా ఆయన దగ్గర చూసా, సుకుమార్ గారి దగ్గర చూసా, అంత వేవరింగ్గాను, అంత ఇన్వాల్వ్మెంట్ తోటి, అంత ఓవర్ థింకింగ్ చేసే డైరెక్టర్గా సుకుమార్ గారిని చూసాను. ఓకే సార్, ఇలాంటి పెద్ద పెద్ద సినిమాలతో పాటు కొన్ని మా బుచ్చిబాబు గారు కూల్గా ఉంటాడు. అన్నీ రెడీ చేసుకున్నా కదా, బాగా చదివేసా కదా, ఇంకేదైతే పరీక్ష గంట కొట్టి పేపర్ ఇవ్వటంగా రైట్ పరీక్ష అన్నట్టు ఉంటుంది. హిందీ అసలు ఏం చదవలేదు అన్నట్టుగా టెన్షన్ పడే తత్వంగా ఉంటుంది సుకుమార్ గారు. అంత ప్రిపేర్ ఉన్నా ఇంకేమన్నా ఆలోచించవచ్చా, ఇంకేమన్నా దీన్ని బెటర్మెంట్ చేయొచ్చా అనేది సుకుమార్ గారు థాట్ ప్రాసెస్ నడుస్తూ ఉంటుంది. అది సరే, అలాగే మీరు పెద్ద సినిమాలతో పాటు కొంచెం మంచి కంటెంట్ ఉన్న సినిమాలు కూడా చేశారు. జాంబీ రెడ్డి లాగా, లేదా ఓడల రైల్వే స్టేషన్, ఇలాంటి మంచి కంటెంట్ సినిమాలు కూడా వస్తున్నాయి సార్. అయితే మీకు ఎప్పుడైనా అనిపించిందా మీకు తగిన రోల్ రావట్లేదు అని? అంటే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ మంచి స్టోరీ దొరికినప్పుడు మీకు సరైన రోల్ పడట్లేదు అని మీకు ఎప్పుడైనా అనిపిస్తుందండి? అంటే ఇప్పుడు అందరు పిలుస్తున్నారు, అంతవరకు సంతోషించదగ్గ విషయమే. కానీ ఇంకా పూర్తి స్థాయిలో నేను ప్రూవ్ చేసుకున్నంత అవకాశం ఉన్న పాత్రలు ఇప్పుడు జాంబిరెడ్డి కానీ, ఉప్పెన ఫుల్ లెంగ్త్ రోలు, అది మంచి పేరు వచ్చింది. అఖండ నా 5-6 సీన్లో ఉన్నాను, మంచి చాలా గొప్ప పేరు తెచ్చిపెట్టింది ఆ సినిమా. జాంబిరెడ్డి టోటల్గా హీరోయిజంగా చేసింది. వీరారెడ్డి క్యారెక్టర్ విలన్ క్యారెక్టరే హీరోయిటిక్గా ఉంది. ఇప్పుడు 10 ఏళ్ల వయసు పిల్లలకి నన్ను చూసి జాంబిరెడ్డి గుర్తుపడతారు వాళ్ళు. అఖండ వచ్చింది, ఉప్పెన వచ్చింది, ఏం వచ్చినా నన్ను చూసి వాడు గుర్తుపెట్టే పాత్ర జాంబిరెడ్డే. ఆ జంతువులు కొరుక్కోటాలో కొరకటాలో ఇవన్నీ మరి విచిత్రంగా అనిపిస్తుందేమో, కానీ నేనంటే ఇంత క్లీన్ షేవ్తో ఇట్లా ఉన్నవాడిని గుర్తుపడుతున్నారని ఆశ్చర్యం నాకు. ఆ మీసాలో ఘాట్లు లెన్సులు పెట్టారు, తలకు రంగులు వేశారు, చాలా వైడ్గా చూపించారు సినిమాలో నా గెటప్ అంతా కూడా. కానీ పిల్లలు ఇట్లా ఉంటే కూడా గుర్తుపడతారు జాంబిరెడ్డి అని. అది గొప్ప సినిమా, అది గొప్ప అవకాశం కూడా నాకు. ఇంకా చూడాలి, అట్లా మంచి క్యారెక్టర్స్ రావాలని కోరుకున్నా. ఆ చేయతగ్గ స్టామినా ఉంది, స్టఫ్ ఉంది అనేది నమ్మకం నాకు. ఏ పాత్ర చేయగలను కాన్ఫిడెన్స్ ఉంది. బట్ ఇంకా రాకపోవడం అనేది ఎదురుచూపు ఉంది, వస్తుంది నమ్మకం కూడా ఉంది. ఇప్పుడు నాగార్జున గారి సినిమాలో మీకు త్రూఅవుట్ ఉంటారండి, రైట్ ఫ్రమ్ బిగినింగ్ టు ఎండింగ్ దాకా ఉంటాను. కింగ్ 100వ సినిమా, కింగ్ 100 మూవీ. డెఫినెట్గా ఈ సినిమాలో నాకు ఒక చిన్న గుర్తింపు వస్తుంది, చిన్న ప్రమోషన్ అవుతుంది ఈ సినిమా అని నాకు ఫీలింగ్. అలాగే సార్, మీ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే మిమ్మల్ని బాగా కదిలించిన విషయం ఏదైనా ఉందా? రీసెంట్గా జరిగింది కానీ? రీసెంట్గా కాదు కానీ కదిలించిన విషయం అంటే నా భార్య చనిపోవడం. ఓకే, చాలా వెరీ గ్రేట్ ట్రాజెడీ ఇన్ మై లైఫ్. ఊహించలు అసలు. ఇప్పుడు పెద్ద వయసు వచ్చిందా అంటే కాదు, 45 yearsకి చనిపోయింది ఆవిడ. ఓకే, చనిపోతుందని ఊహించలే నేను. వారం రోజులు హాస్పిటల్ దగ్గర కాపలా కాసిన అసలు ఊహే లేదు. కరెక్ట్గా ఏప్రిల్ 5, 2017 నేను రంగస్థలంలో ఫస్ట్ డే షూట్కి వెళ్ళాల్సిన రోజు. 2017 సంవత్సరం ఏప్రిల్ 5వ తారీఖు నేను షూటింగ్ వెళ్ళాలి. ఏప్రిల్ 1 ఇవి చనిపోయింది. 2వ తారీఖు కర్మకాండలు చేశాను. 3వ తారీఖు కృష్ణా గోదావరి కలిపి వచ్చా. ఇంట్లో మా పెద్దోళ్ళందరూ, మేనత్తలు, అక్కాయిలు, ఆడవాళ్ళందరూ వెళ్ళొద్దని, పొలిమేర దాటొద్దని, మంచిది కాదు అంటారు, పొలిమేర దాటొద్దంటారు. పెద్ద సంఘర్షణ అయింది. పెద్ద ఘర్షణ అయ్యి చివరికి నేను చాలా ర్యాష్గా, మీరు ఎవరు చెప్పినా వినను, మీకు సుకుమార్ గారు ఎవరు తెలియదు, సమంత రామచరణ్ కాంబినేషన్ తెలియదు, నాకు పిచ్చి పెట్టి వెళ్ళట్లేదు. మొత్తం ఏముంది మేనత్త, నీకు పిచ్చి పట్టి సినిమా పిచ్చి పట్టిందిరా, వెళ్తున్నావు సినిమా కానీ. పిచ్చి కాదు, నా జీవితం ఇది, అడగకుండా నాకు అవకాశం ఇచ్చారు ఆయన, పిలిచి మరీ అవకాశం ఇచ్చారు సుకుమార్ గారు. నేను అప్పటికి డిసైడ్ అవ్వాలా. ఖైదీ నెంబర్ 150 రిలీజ్ అయినా సరే నేను యాక్టర్గా ఈ టర్న్ తీసుకుందామని అనుకోవాలా. బిల్డర్గానే ఆలోచన చేస్తున్నాను, ల్యాండ్ కొని చూస్తున్నాను, 1000 గజాలు దొరికితే వెంచర్స్ చేద్దామని, అపార్ట్మెంట్స్ కడదామని. కరెక్ట్గా సుకుమార్ గారి నుంచి పిలుపు వచ్చి ఆయన ఈ సమంత ఫాదర్ వేషం ఇచ్చారో ఇది నా డెస్టినీ అనేది నాకు అర్థమైంది. ఇక మనం ఈ వ్యాపారాలు ఇన్వెస్ట్మెంట్లు అనవసరం, సినిమానే జీవితం అనుకుని ఆగిపోయా. కానీ ఆఫర్ ఏదో కష్టకాలంలో వచ్చింది. కరెక్ట్గా అంత గొప్ప అవకాశం వస్తే ఇక్కడ బ్రేక్ అధిగమించానండి. అట్లా అందరిని ఒప్పించి
నా డెస్టినీ మీరు అన్నట్టుగా మీరు చెప్పే చావు పొలిమేర దాటి చచ్చిపోతారు అన్నారు కదా అత్తయ్య. నువ్వు ఎక్కడన్నా విన్నావా చనిపోవటం? చనిపోతారని అంటం విన్నావు, చనిపోవటం విన్నావా? ఎందుకు వెళ్ళొద్దంటే తెలుసా? ఈ టోన్తో మాట్లాడదు వచ్చింది అందరినీ. ఎందుకు వెళ్ళొద్దు అంటారంటే భార్య చనిపోయిన బాధలోనో, తల్లి చనిపోయిన బాధలోనో, కూతురు పోగొట్టిన బాధలోనో, ఆ డిప్రెషన్లోనయ్యి ఎక్కడ సూసైడ్ చేసుకుంటారు ఒంటరిగా ఉంటేని బయటకు వెళ్ళకుండా కట్టడి చేయడం కోసం పొలిమేరని పెట్టారు. అదే దెయ్యాలేం కాపలా కాయవు. కానీ అది మీరు ఒక బ్రేవ్ డిసిషన్ తీసుకున్నారు. చూస్తున్నాను అవకాశం కోసం. నా పిల్లలిద్దరికి చెప్పాను, మీరు ఎవరో మాకమ్మా, దేవుడు ఎందుకు మించి మీకు నష్టం చేయడం ఇంకా జీవితంలో చేయాల్సిన ఏదో చేశాడు, ఎందుకు మించి చేయడు. భగవంతుడు ఒక గొప్ప విజయాన్ని, ఘన విజయాన్ని మీరు నెత్తిన పెట్టేటప్పుడు మీరు ఆ భారాన్ని మోస్తారా మోయరా అనే టెస్ట్ కోసం ఒక పరీక్ష పెడతాడు. ఇట్లాగా ఘన విజయం ఇచ్చే ముందు ఒక పెద్ద సమస్య పెడతారు, దాన్ని అధిగమిస్తే నువ్వు అందుకోవచ్చు అని. ఇది మనకి ఉంటుంది జగదేక వీడి కథల్లాగా, జానపద కథల్లో. ఇవన్నీ దాటి వెళ్తే కానీ మీకు స్వర్ణ నిధి దొరకదు. అట్లాగా ఈ కామెడీకి చెప్పలేదు కదా, సీరియస్ చెప్పా. మీరు ఇంట్లో ఫైర్ ఆఫ్ వింగ్స్ కలాం గారు రాసింది ఉంది, చదవండి. దాంట్లో ఉన్న డైలాగ్ ఇది చెప్పింది, మీకు చెప్పింది మాట ఆ పుస్తకంలో ఉంది. ఒక గొప్ప విజయాన్ని మీకు ఇచ్చే ముందు అంత పెద్ద కష్టాన్ని ఎదురు పెడతాడు ఆయన, దాటి వస్తే మీరు ఆ సుఖం అందుకోవచ్చు అని, ఆ విజయాన్ని పొందొచ్చు అని. కాబట్టి అడ్రస్ వచ్చిన మాత్రం ఆగిపోవద్దు, దాటి వెళ్తే మీకు విజయం వస్తుంది అనేది చెప్పొచ్చాడు ఆయన. చదవండి. అస్సలు చిన్న వేషం ఇవ్వండి నేను చిరంజీవి గారు అడిగితే ఆయన అంత గొప్ప వేషం, ఆయన షర్టు పట్టుకుని అంత వేషం ఇవ్వటువంటి రిటర్న్ బ్యాక్ మూవీలో, కమ్బ్యాక్ మూవీలో అదొక ఊహాతీతమైంది. ప్రపంచంలో ఏ ఒక్క కొత్త ఆర్టిస్ట్ అది జరగదు. ఏ పెద్ద మెగాస్టార్ అన్న ఆర్టిస్టు ఏ ఇండస్ట్రీ కూడా ఇంకోటికి ఇవ్వలేరు. అలాంటి అరుదైంది మళ్ళీ జరగదు. అది ఒక కొత్త యాక్టర్ వచ్చి ఒక మెగాస్టార్ షర్టు పట్టుకోవడం వల్ల, మెగాస్టార్ చిరంజీవి గారు కావచ్చు, రజనీకాంత్ కావచ్చు, అక్కడ అమితాబ్ బచ్చన్ గారు కావచ్చు, వాళ్ళు ఢీ కొనేవాడు కొత్తవాడు అవ్వటం అనేది చాలా కష్టం. ఆ కొత్తవాడు స్టేజీలో ఫెమిలియర్ కావాలి. వాడు బాంబేలో మరాఠీలో పెద్ద నాటకంలో నానా పటేకర్ అంత పేరు ఉన్నవాడు అయితే కొత్త తెచ్చి పెడతారు అక్కడ. కానీ అంత పేరున్న నటుడిని గాను అసలు నేను యాక్టింగ్ చేస్తా లేదో చిరంజీవి గారికి తెలియదు, బట్ ఆయన ఆ వేషం ఇప్పించాడు నాకు. నమ్మారు. ఇప్పుడు రైటర్గా నేను మాట్లాడే మాటలో తీవ్రత తెలుస్తుంది, ఎమోషన్ తెలుస్తుంది. చెగులు ఎలా నమ్మారనేది ఇప్పటికీ నాకు $1 million వస్తున్నది. చిరంజీవి గారు నన్ను నటుడు ఎలా అనుకున్నాడు, ఆయన ఆ వేషం ఇచ్చారు ఏంటి అనేది ఇప్పటికీ విధిరాత అనేది నమ్ముతా. డెస్టినీ, నాకు మార్గం దేవుడు ఇచ్చి మనకు చేయలేడు కదా. చిరంజీవి గారు రూపేణ దేవుడిలాగా పంపించాడు, ఆయన్ని అవకాశం ఇప్పించాడు. అదే చెప్పి మన సుకుమార్ గారికి అడిగారు. సుకుమార్ గారు ఆయన ఇంట్రెస్ట్కి సినిమా చూస్తే ఆయనకి ముచ్చటపడిపోయి, అది ఎవడరా ఆయన ఇన్స్పెక్టర్ యాక్ట్ చేస్తున్నాడు, భలే ఉన్నాడు, అసలు అట్ట చేసాడు ఏంటి చిరంజీవి గారి ముందు, ఎవడ పిలవండమే మనం రంగస్థానంలో వాడదామని చెప్పని ఈయన అంత క్యూరియాసిటీగా సుకుమార్ గారు పిలిచారు. పిలిచి అడిగారు, మీరు ఎక్కడంటే ఆ అవకాశం అలా వచ్చింది మీకు అని చెప్పని. నేను చెప్పిన విషయాలకు ఆయన ఆశ్చర్యపోయారు. ఎలా నాకు చిరంజీవి గారి పరిచయం ఉంది, ఎలా నేను ఇది అది అని చెప్పని, ఆ వేషం రావడానికి కారణం ఏంటనేది. ఆయన ఆశ్చర్యపోయి, ఆయన ఎలాంటి బ్యాక్గ్రౌండ్ ఉన్నవాడికి చిన్న వేషం కాదు, మంచి వేషం ఇవ్వాలని చెప్పి సమంత ఫాదం చేశారు. అసలు ఆయన అనుకుందే నాకు తెలిసింది, ఈ సినిమాలో నా వేషం ఏంటంటే ఇన్స్పెక్టర్ వేషం. మళ్ళీ అది ఏంటి, రామ్ చరణ్ అజయ్ ఘోష్ గారిని తలకాయ మీద కొట్టిన తర్వాత పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి ఒక ఇన్స్పెక్టర్ షోడ పెట్టి కొడతాడు రామ్ చరణ్ని. ఆ సీన్లో ఆ ఇన్స్పెక్టర్ వేషాన్ని నేను అనుకుంది. అటు తండ్రిగా ఇటు కొడుకుగా ఇద్దరిని మ్యాన్ హ్యాండింగ్ చేసిన ఇన్స్పెక్టర్ ఈడే అని చెప్పి నాతో ఇంటరాక్ట్ అయిన తర్వాత సుకుమార్ గారు నా గురించి తెలుసుకున్న తర్వాత ఆయన గౌరవంగా మంచి ప్రమోషన్ చేసినాను, సమంత ఫాదర్ చేశారు. అక్కడ మన టిపికల్ రోల్ ఇచ్చారు. ఎక్కడైనా ఒక కొత్త ఆర్టిస్ట్కి అప్రయత్నంగా దొరుకుతాయా అనేది పెద్ద ప్రశ్న. అది డివైన్ మూమెంట్, వాళ్ళ మనసులో నా మీద నమ్మకం, ప్రేమ కలగటం, అభిమానం కలగటం తప్ప. నేను సుకుమార్ గారు చెప్పా, నేను చిన్న పాత్ర ఉన్న అన్నయ్య అంటే ఆయన అక్షయ పాత్ర ఇచ్చాడు సార్, నా బతుకు లోటు లేకుండా అన్న. అట్లా ఆయనకి నా రచనల్లో గురించి చెప్పాను, నా కవితల గురించి చెప్పాను. ఆయన ముగ్ధుడైపోయి ఆయన గౌరవంతో సమంత ఫాదర్ చేశారు. అట్లా బ్యాక్ టు బ్యాక్ 2 సినిమాలు పెద్ద పెద్ద హిట్స్ అవటం, 2 డిఫరెంట్ రోల్స్ అవటం. నేను మళ్ళీ వెళ్ళి
వెనక్కి తిరిగి చూసుకునే లేకుండా అవకాశాలు వెతుక్కుంటూ వచ్చినాయి. ఆ రోజు మీరు ఆగిపోయి ఉంటే మిమ్మల్ని మేము రంగస్థలంలో మిస్ చూడలే. అయిపోయాడు. అసలు నేను నటుడేవాడిని కాదు ఖచ్చితంగా. మీరొక ఆ రోజు ఇన్స్పిరేషన్. ఆగిపోయి ఉంటే రంగస్థలం మిస్ అయ్యేది. మ్మ్. మళ్ళీ నేను నటుడు అవటానికి సాహసం చేసేవాడిని కాదు. అవును. అది పిలవకుండా ఆయన ఎవరు ఆడెవడు పట్టుకుని పిలవండి అని ఒక ఖైదీని పట్టుకొచ్చినప్పుడు నన్ను పిలిపించారు ఆఫీస్కి. అంత ఇంట్రెస్టింగ్గా ఆయన మాట్లాడాడు సుకుమార్ గారు. అవన్నీ నా జీవితాన్ని మార్చినాయి. మ్మ్. ఇది గొప్ప జీవితం. అంటే నేను అనుకునేది ఏంటంటే లైఫ్లో నేను గ్రహించింది నిబద్ధత కోసం నేను ఉద్యోగం వదిలిపెట్టి ప్యాషన్తో వ్యామోహంతో సినిమాకి వెళ్ళి మెడ్రాస్. మ్మ్. కుటుంబ పరిస్థితులు అన్నయ్య అనారోగ్య పాలవటం, చెల్లి పెళ్లి దాకా అప్పులు పెరిగిపోవటం, నేనే చూడాలనే బాధ్యత నేనే తీసుకోవటం, ఎక్కే చిన్న దిగిపోయి వెనక్కి వచ్చేసా. తృణపాయంగా వదిలిపెట్టేసా. ఉద్యోగం తృణపాయంగా వదిలిపెట్టి ప్యాషన్కి వెళ్ళాం సినిమా వ్యామోహం. మ్మ్. ఆ సినిమా వ్యామోహం తృణపాయంగా వదిలిపెట్టి కుటుంబం కోసం వెనక్కి వచ్చా. కానీ దేవుడు నన్ను ఎక్కడ వదిలిపెట్టలా. మెగాస్టార్ అంటే గొప్ప వ్యక్తిని నా కోసం ఒక చోటు ఇచ్చి నాకు ఆ చేపట్టుకుని పైకి లేపే ప్రయత్నం ఆయన ద్వారా చేయించారు. దాని నుంచి గొప్ప లైఫ్ ఇదే ఉంటుందండి. సార్ ఇవన్నీ జరుగుతున్నప్పుడు మీరు వెళ్ళారు, వచ్చారు. అసలు మీ థాట్ ప్రాసెస్ ఎలా ఉండేది సార్? మిమ్మల్ని మీరు ఎలా పుష్ చేసుకున్నారు? లేదు నాకు ఇదే కరెక్ట్ అని మళ్ళీ వచ్చారు మూవీస్‌కి. ఉమ్. అవన్నీ మళ్ళీ వదిలిపెట్టి వచ్చారు. కష్టాలు మళ్ళీ వస్తాయేమో అనుకున్నారు. మరి అప్పుడు మీ థాట్ ప్రాసెస్ ఎలా ఉండేది? ఇది అవ్వకపోతే ఇంకొకటి అనుకున్నారా? లేదా మూవీస్‌లోనే ఖచ్చితంగా ఇప్పుడు మూవీస్లో ఏదైనా. ఉన్నా ఎప్పుడైతే అవకాశాలట వచ్చేసరికి హ్మ్. అడగకుండా చిరంజీవి గారు అంత గొప్ప వేషం ఇవ్వటం, హ్మ్. అసలు నేను మళ్ళీ ఇంకో ఆఫీసు గుమ్మం తొక్కకుండానే సుకుమార్ గారు పిలిపించుకుని జనవరి 12 తారీఖు ఇప్పుడు రిలీజ్ అయింది. హ్మ్. నాకు వీక్ డేస్ గ్యాప్లోనే నాకు కాల్ వచ్చింది. ఓకే. నాగమహేష్ అని మీరేనా? అవును. సో ఖైదీ నెంబర్ 150 ఇన్స్పెక్టర్ మీరే కదా? అవునండి. హ్మ్. ఒకసారి సుకుమార్ గారు మీతో మాట్లాడాలన్నారు, వస్తారు ఆఫీస్కి? హ్మ్. వస్తానండి. హ్మ్. రేపు ఇప్పుడు చెప్తాం మీ టైము, హ్మ్. ఇదే మీ నెంబరు, అదే నా నెంబరు, ఫినిష్ టాక్ అయిపోయింది. సెకండ్ మహేష్ గారు వాళ్ళు రాగలుగుతారా? వెళ్ళాం. నన్ను చూసి సుకుమార్ గారు లేచి నిలబడ్డారు. అసలు ఓకే. ఎంత గౌరవం అండి. హ్మ్. అసలు నేను గాలి తేలిపోయా. అసలు ఏం చేసిన వేషం ఏంటి, ఆయన అంత మర్యాద ఇవ్వడం ఏంటి, హ్మ్. నేను చాలా ఫ్రీ అయిపోయా. సుకుమార్ గారితో అంతసేపు మాటతో కారణం కూడా ఆయన నాకు ఇచ్చిన స్పేస్ అది. హ్మ్. ఆయన గౌరవంతో చేసిన గెచ్చర్ చిన్న ఇది నాకు అసలు చాలా చాలా స్వేచ్ఛనిచ్చింది హ్మ్. ఆయనతో మాట్లాడేటప్పుడు. ఈ 2 సంఘటనలో మా మిస్సెస్ ఉన్నప్పుడు జరిగినాయి కదా, ఖచ్చితంగా చెప్పా. దేవుడు నేను నిబద్ధతతోటి నేను నాకు ఎవరి యొక్క ఇన్ఫ్లుయెన్స్ లేకుండా నా మైండ్కి నేను చేసుకున్న నిర్ణయాలుకి ఇప్పుడు అన్నీ ఒడ్డెక్కించగలరా నాయనా, ఇప్పుడు నీ యొక్క అభిలాష నువ్వు నెరవేర్చుకో, హ్మ్. ఇప్పుడు సినిమా యాక్టర్ కా అని చెప్పి ఇచ్చిన అవకాశాలు ఇవి అనుకున్నాం. హ్మ్. మరి ఎదురుగా మళ్ళీ దేవుడు ఇంకో పరీక్ష పెట్టాడు. హ్మ్. లాస్ట్ పరీక్ష బాబు, నీ వైఫ్ హ్మ్. ఐఎమ్ టేకింగ్ అవే, హౌ వాట్ యు ఆర్ గోయింగ్ టు డూ అనేది. దాన్ని ఛేదించాం. నువ్వు ఎంత పరీక్ష పెట్టు, నా ప్యాషన్, నా అవకాశాన్ని వదిలిపెట్టలేదని ముందుకెళ్ళాం. అలా అది నా జీవితంలో మా వైఫ్ చనిపోవటం, అదే టైంలో రంగస్థానం అవకాశం రావటం, ఓ పక్కనేమో 1వ తారీఖు, ఇది 5వ తారీఖు, 3 రోజులు సంఘర్షణ నాకు. ఏడవలేని పరిస్థితి. పిల్లల భవిష్యత్తు ఏంటి, 2 ఆడపిల్లలు, హ్మ్. వీళ్ళ భవిష్యత్తు ఏంటి, వీళ్ళ చదువులు ఇంకా అప్పుడు ఇంటర్మీడియట్ 9th 10th చదువుతున్నారు, వీళ్ళు ఎలా పెంచాలి నేను, నీ సినిమాకి వెళ్తే వీళ్ళకి కాపలు ఎవరు ఉంటారు, అన్ని సంఘర్షణ అండి. అందరినీ భరించా. సరే ఇప్పటి వరకు చేసిన క్యారెక్టర్స్‌లో మీ పర్సనల్ లైఫ్‌కి కనెక్ట్ అయ్యే క్యారెక్టర్ ఏదంటే ఏం చెప్తారు? పర్సనల్ లైఫ్కి కనెక్ట్ అయ్యేది ఇంకా అంత ఫీల్ అయ్యేది నా లైఫ్ దగ్గరగా ఉందని అనుకున్నది నేను తారసపడలా. ఇప్పటి వరకు రాలేదంటారు. రాలేదు. సరే ఇప్పుడు మీ ఏజ్‌లో ఉన్న వాళ్ళకి అప్పటి నుంచే ఒక డిసిప్లిన్ అనేది ఉండేది. ఇప్పుడున్న జనరేషన్, వస్తున్న జనరేషన్‌కి అది మిస్ అయిందంటారా? మూవీ ఇండస్ట్రీలో వస్తున్న వారికి? మిస్ అయిందా అంటే మనం చెప్పలేం, కానీ మన ముందు తప్పులు చేయరు కాబట్టి. హ్మ్. బట్ ఉండాల్సిన లక్షణం అయితే ఉండాలి. అది హ్మ్. ఉందా లేదా అనేది మనం పరిశీలించేది లేదు. బట్ ఈ ఒక సినిమాలో కనిపించగానే స్టార్ అయిపోయాం అనుకునే బిహేవ్ చేసే వాళ్ళు చూస్తుంటాం. హ్మ్. ఈ పాసింగ్ క్రౌడ్లో అయినా వెళ్ళిపోతుంది, ఈ క్షణం కూడా వెళ్ళిపోతుంది, తొందరపడమాక అనేది నాలాంటి వాడు చూసి అనుకుంటూ ఉంటాం. ఎప్పుడు స్టార్ అయిపోయాడు, ఎప్పుడు ఎంతమంది ఫేడ్ అవుట్ అయిపోయారు, చాలా మంది వస్తున్నారు, మళ్ళీ వెళ్ళిపోతున్నారు. పోతున్నారు. హ్మ్. మీకు గుర్తింపు వచ్చిన తర్వాత మీరు అణుకువగా ఉండటం, వినయంగా ఉండటం, విధేయతతో ఉండటం, శ్రద్ధతో ఉండటం అనేదే చాలా అవసరమైన విషయం. ఇది మనకు పూర్వీకులు ఎవరో, మన పెద్దలు ఎవరో ఇప్పుడు ఇండస్ట్రీలో బాలయ్య బాబు గారు అంత టైమింగ్ మెయింటైన్ చేస్తారు, చిరంజీవి గారు అంత టైమింగ్ మెయింటైన్ చేస్తారు,
కొన్ని వేల కోట్ల అధిపతులైనా బాడీ మెయింటైన్ చేస్తున్నారు. శరీరం ఎంత శ్రమ అండి. సార్ మనం 2 డంబుల్స్ లేపలేము. అమ్మ ఒళ్ళు నొప్పి అనుకుంటాం. మరి వేల కోట్ల ఆస్తులు ఉండి వాళ్ళు ఎందుకంత కష్టపడుతున్నారు. వాట్ యు హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ దెమ్. ఆ టైమింగ్ కానీ, ఫుడ్ ఇది కానీ, శ్రద్ధ కానీ, డిసిప్లిన్ అనేది ఇవన్నీ మరి రాణించాలంటే అవసరం. అవి మన దగ్గర చాలా మంది దగ్గర ఉండట్ల కుర్రోళ్ళ దగ్గర. ఈ మధ్య కాలంలో వస్తున్న వాళ్ళు హీరోలుగా చేస్తున్న వాళ్ళు బాగా శ్రద్ధ వహిస్తున్నారు. ఎందుకంటే కెరీర్ భవిష్యత్తు కనిపిస్తుంది వాళ్ళకి. దాంతో ఆ గ్లామర్ ముడిపడి ఉంది. చిన్న చిన్న వేషాలు చేసే వాళ్ళకి ఎగిరి పడతాం చేస్తుంటారు. సార్ ఇప్పటి వరకు చాలా రోల్స్ వచ్చాయి, అంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఎంతోమంది ఎంతో పేరు తెచ్చుకుంటున్నారు. అలా మీరు చేస్తే ఈ క్యారెక్టర్ బాగుండేది, నేను మిస్ అయిపోయానే అన్న క్యారెక్టర్ ఇప్పటి వరకు ఉంది అంటే ఏది ఉంది సార్? నేను చేస్తుంటే బాగుండేది, నేను ఇంకా బాగా చేయగలిగే వాడిని అనుకునే క్యారెక్టర్ ఏం లేదు, కానీ అలాంటి వేషాలు ఎప్పుడు చేస్తామో అనిపిస్తుంది. ఇప్పుడు అంతకంటే బాగా చేస్తానని ఆ పోలిక ఎప్పుడు తెచ్చుకొని, కానీ అలాంటి మెయిన్ లీడ్ రోల్స్ ఎప్పుడు చేయగలుగుతాం. ఇప్పుడు ఊహించకుండానే కెరీర్ మిడిల్ ఆఫ్ ద కెరీరే నాకు జాంబిరెడ్డి వచ్చింది. అలా ఎన్ని సినిమాల తర్వాత అన్ని సినిమాలు హిట్ సినిమాలు ఉన్నా నేను. ఉప్పిన వచ్చింది, జాంబిరెడ్డి వచ్చింది, అఖండ వచ్చింది. ఎన్ని స్ట్రైకింగ్ క్యారెక్టర్సే. గుర్తించబడిన క్యారెక్టర్లో నన్ను ఆర్టిస్ట్గా గుర్తించబడేలా చేసిన పాత్రలో, కానీ ఇంకా ఫుల్ ప్లేజ్డ్ ఆ క్యారెక్టర్ మీద సినిమా ఉందన్నట్టుగా వచ్చే పాత్ర మెయిన్ విలన్ కానీ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కానీ ఇంకా రాలా. వస్తాయని ఆస్తో ఉన్నాను. వస్తాయి సార్, ఖచ్చితంగా వస్తాయి. అలాగే సార్, మీరు ఇప్పటి వరకు చేసిన సినిమాల్లో మీరు ఎంతో కష్టపడి చేసి, మీరు ఇన్వాల్వ్మెంట్ అయ్యి చేసిన అన్నీ చేస్తారు. ఆఫ్ కోర్స్ ఇంకా ఎక్కువ కష్టపడి చేసిన మూవీస్లో రోల్స్ వచ్చినవి, మంచి గుర్తింపు రాలేదు అన్న క్యారెక్టర్ ఏమైనా ఉందా ఇప్పటి వరకు చేసింది? అంటే ఉంది, మిస్ మ్యాచ్ అని ఒక సినిమా చేశా. దాంట్లో ప్రదీప్ రావత్కి అన్నగారు గారు చేశాను. ఐశ్వర్య రాజేష్ నా తమ్ముడు కూతురు చేసింది 5 years బ్యాక్. దాంట్లో ఒక పెద్ద ఆయన లాగానే గడ్డం తెచ్చారో, బాంబే నుంచి తెప్పించాడు ఆయన. జీవిజీ రాజు గారు అని మంచి ప్యాషన్ ప్రొడ్యూసర్. తొలి ప్రేమ పవన్ కళ్యాణ్ గారు ప్రొడ్యూసర్ ఆయన. మీసాలు గీసాలు చాలా టిపికల్గా నేను నా బాడీ లాంగ్వేజ్ కానీ, మాట తీరు కానీ, వేష భాషలు ఉన్నాయి. దాని మీద కూడా చర్చ జరిగింది వాళ్ళ అబ్బాయితోటి. వాళ్ళ అబ్బాయి అన్నాడు, మహేష్ గారు మీ సినిమా నేను చూశాను, మీరు ఎప్పుడు క్యారెక్టర్ తగ్గ అండర్ ప్లే ఉంటుంది కానీ క్యారెక్టర్ మించి మీరు బిహేవ్ చేయరు, మన సినిమాలు మీరు కొంచెం ఓవర్ చేస్తున్నట్టు అనిపిస్తుంది నాకు అన్నాడు. అనిపిస్తుందా? అయితే కరెక్ట్ అన్నాను. నేను తెలిసి చేస్తున్నా అన్న. మీకు తెలిసే విషయం అన్నాడు. తెలుసు అన్న. తెలిసి చేస్తున్నానండి అన్న. ఎందుకు అలా చేస్తున్నారు అన్నాడు. ఒకటి నా తమ్ముడు ప్రదీప్, ఆయనకి వైఫ్ లేదు. ప్రదీప్ రావత్ సై సినిమాలు విలను, సీరియస్ క్యారెక్టర్. కన్న కూతురు కూడా క్రమశిక్షణ తట్టి బోన్స్ తిరిగినా సరే నువ్వు ఫైట్ చేయి, తర్వాత నేను ఎప్పుడు తర్వాత అనే తత్వం క్యారెక్టర్ అది. అంత స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్టర్ ఆయన. అది కుస్తీ పోటీ మీద కథ, రెజ్లింగ్ మీద స్టోరీ. అలాంటి తమ్ముడు పాత్ర ఏమో అంత సీరియస్గా ఉంటుంది. నాకు వైఫ్ ఉంది, పిల్లలు లేరు. తమ్ముడు కూతురు, మా కూతురు, ఉమ్మడి కుటుంబం. తమ్ముడు సీరియస్ అయ్యి నేను సీరియస్గా గంభీరంగా చేసి, లేకపోతే నేను అండర్ ప్లే మామూలుగా చేస్తే ఎట్లా ఉంటుంది? బాగోదు కదా. నాకు పిల్లలు లేరు కాబట్టి ఈ పిల్లల్ని నా సొంత బిడ్డలా పెంచుతాం. మీకు ఇంకోటి శ్రీరామ్ గారు, సొంత వాడి కంటే పరాయి వాడికి ఎక్కువ ఇది ఉంటుంది, అంటే ఎక్స్ట్రా ప్లేయర్కి ఎక్కువ ఇది ఉంటుంది. ఇప్పుడు తండ్రికి తాతకి తేడా ఉంది ఎమోషన్లో. తండ్రి మీ ఫాదర్ మీరు స్టేట్ ఫస్ట్ వస్తే ర్యాంక్లో, మా అమ్మాయికి మొన్న స్టేట్ ఫస్ట్ వచ్చిందండి అని చెప్పుకుంటాడు. అదే తాత మా మామూలయ్యా స్టేట్ ఫస్ట్ వచ్చింది, ఏం చెప్తా, ఎవరు వచ్చింది చెప్పు, 4 జిల్లాలు ఎక్కడా లేదు, ఆ సెకండ్ హైదరాబాద్ వచ్చిందంట అని ఎక్కడ కూర్చొని చెప్తాడు, కరీంనగర్లోనే ఎక్కడో. సో తాత వచ్చే ఎమోషన్ వేరు, తండ్రికి వచ్చే ఎమోషన్ వేరు. మీ సొంత మనిషిగా మీరు దాన్ని కొంచెం తగ్గించుకుంటారు ఆనందాన్ని. అబ్బో ఎగిరి పడుతున్నాడు రా అంటే, తాత ఎగిరి పడతా అని మళ్ళీ ఓరి అమ్మ మురిసిపోతున్నాడు రా బాబు ముసలోడు అంటారు. ఇక్కడ నేను తమ్ముడు కూతుర్ని నా బిడ్డలాగా ఫీల్ అవుతూ, పెదనాన్నని తాతలాగా ఫీల్ అవుతూ యాక్టింగ్ చేస్తాను సార్, అందుకు మీకు అనిపిస్తున్నట్టు. ఆయన సీరియస్, నేను స్లోగా ఉండటం కూడా బాగోదు, నేను బోల్డ్గా ఉండాలి. టోటల్ అగెన్స్ట్ కాంట్రాస్ట్ క్యారెక్టర్స్. ఇప్పుడు ఆయన మహి అంటాడు ప్రదీప్ రావుతో, నేను మహి ఫుల్ బెటరా నువ్వు అదే
ఈ వ్యవహార యాక్షన్ అంతకుముందు చేయలే అక్కడ. మ్మ్. చేస్తే అప్పుడు ఆయన ఆశ్చర్యపోయి మీరు ఎంత విశ్లేషించుకుంటారా పాత్రను అన్నాడు. మరి విశ్లేషించకపోతే అనుకోకపోతే నేను నా పెర్ఫార్మెన్స్ అలా చూపిస్తాను సార్ మీకు. మ్మ్. ఎంత ఆలోచన ఉంటుంది. తాత యొక్క మూమెంట్ ఏంటో నేను చేస్తున్నా పెదనాన్నగా, మ్మ్. ఆయన పాత్ర ఆయన చేసుకుంటున్నాడు. కాబట్టి మీకు స్క్రీన్ మీద తమ్ముడు అమాయకత్వం, తమ్ముడు సీరియస్నెస్ తెలుస్తుంది, అన్నయ్య బోళతనం తెలుస్తుంది అవును. అని చెప్పా. ఆ డిఫరెన్స్ మీకు తెలిస్తే స్క్రీన్ బాగుంటుంది. మ్మ్. అందుచేత కొంచెం బోళగానే ఎక్స్టెంపోర్కి చేస్తున్నాను వేషం అండి అని అన్న. మ్మ్. ఎంత ఆలోచిస్తారా మహేష్ గారు అన్నాడు. అందరూ ఆలోచిస్తారండి ఇట్లాగే, మ్మ్. లేకపోతే సహజంగా చేయలేం కదా అన్న. అది సార్ అలాగే ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఉమ్. ఇండస్ట్రీలో సర్వైవల్ తగ్గిపోతుంది అనే ఒక అపోహ ఉంది. అది ఉంటుంది. నిజం కరెక్టే అంటారా? కదా, కరెక్టే కదా, ఓకే. అది కరెక్టే కదా. ఏజ్ పెరుగుతుంది కొద్దీ ఆ చారం పోతుంది, మ్మ్. ఆ బాడీలో ఆ యొక్క శక్తి తగ్గుతుంది, మ్మ్. అనుకున్నట్టు చేయలేకపోతున్నాడనే ఫీలింగ్ వస్తుంది. ఆ ఏజ్ తగ్గ పాత్ర అయితే ఓకే. ఇట్ ఈస్ ఓకే. మ్మ్. బట్ కొంచెం మిడిల్ ఏజ్ అనుకున్న పాత్ర ముసలి పాత్ర చేస్తుంటే మ్మ్. అది నప్పదు కదా. సో అందుకనే బాడీని కంట్రోల్ చేసుకోవాలి, క్రమశిక్షణతో బాడీని రెగ్యులర్ ఎక్సర్సైజ్లో ఉంచాలి, చెప్పినట్టు వినే పరిస్థితుల్లో ఆరోగ్యం కాపాడుకోవాలి. ఇంట్లో మిమ్మల్ని సీరియస్గా తీసుకుంటారా? ఎందుకంటే మీ క్యారెక్టర్స్ అలా ఉంటాయి. మా ఆడియన్స్ పరంగా మేము చూస్తుంటాము, క్యారెక్టర్స్ అన్నీ సీరియస్ రోల్స్ ఉంటాయి. మరి ఇంట్లో ఎలా తీసుకుంటారు? మీరు చెప్పే మాట వింటుంటారా లేకపోతే ఏంటి? ఇంట్లో అసలు సీరియస్ తీసుకోరు. మ్మ్. మా పిల్లలిద్దరూ చాలా కామెడీ తీసుకుంటారు మ్మ్. నాతోనే. ఎందుకంటే వాళ్ళకంటే కామెడీకి నేను ఇంట్లో ఉంటా కాబట్టి, నేనే ఫన్ క్రియేట్ చేస్తుంటా కాబట్టి. మ్మ్. సో అసలు నేను సీరియస్ ఫాదర్ని కాదు, ఓకే. వెరీ ఫ్రెండ్లీ నేచర్ ఉన్న ఫాదర్ని. ఇంట్లో ఏ కష్టం ఉన్నా వచ్చి అసలు ఫ్రీగా మొత్తం చెప్పుకుంటారు. చెప్తారు. అంటే ఈ జెన్జీ అంటుంటాము, లేటెస్ట్ గా ఉండే థాట్ ప్రాసెస్ కానీ అవన్నీ చెప్పినా మీరు యాక్సెప్ట్ చేస్తుంటారా చేస్తాగా, సార్? చేస్తాను. ఓకే సార్. ఏదైనా ఫ్యాన్ మూమెంట్ ఉందా సార్? అంటే మిమ్మల్ని నిజంగానే విలన్ అనుకొని భయపడిపోవడం లేదా అంటే ఏదైనా? ముందు మాట్లాడిన సేపు నన్ను చూసిన వాళ్ళు మ్మ్. ఎపీరియన్సెస్ సార్ డిసెప్టివ్ అంటారండి. మ్మ్. మ్మ్. రూపాలు మోసం చేస్తాయి. మ్మ్. నాలాగా ఉన్నవాడు అసలు మంచివాడు కాదనుకుంటారు, అవును. కానీ కాస్త పరిచయం అయితే కానీ అది తెలియదు. మ్మ్. సుకుమార్ గారు మీరు రైటరా అని అడిగినప్పుడు ఈ డైరెక్ట్ చెప్పాను నేను, మ్మ్. సార్ ఎపీరియన్స్ సార్ డిసెప్టివ్ సార్, మ్మ్. నా మోహన్ చూసి రైటర్ అనుకోడు, బట్ నేను చాలా సెన్సిబుల్ రైటర్ని. మీకు మీరు ఇందా అడిగారు చెప్దాం అనుకున్నాను, ఇప్పుడు చెప్తున్నా. మీరు రాసిన దాంట్లో డైలాగ్ అని చెప్పని, మ్మ్. అంటే ఏ స్టైల్లో రాస్తానని చెప్పడం కోసం చెప్తున్నా మీకు. ఒక కథలో వైఫ్ శ్రీమంతం శ్రీను భర్త అక్షంతలు వేసే సన్నివేశం. ఓకే. నా నిండు జీవితానికి సాక్ష్యం కావే, భాష్యమే నిలిచిపోవే అంటూ మనసారా ఆశీర్వదిస్తూ అక్షంత చేశాడు. భర్త కాడక వంగటాకి ఇబ్బంది పడుతున్న భార్య మధ్యలో లేపి మ్మ్. గది వైపు నడిపిస్తున్నాడు. ఓకే. ప్రెగ్నెంట్ మ్మ్. టైము, శ్రీమంతం. నిన్నటి వరకు చెంగుని ఎగిరిన హరిణి నేడయ్యింది గజగామిని. ఒక లేడి పిల్లలాగా వయసులో ఉన్న కన్య మ్మ్. గర్భవతి అయితే ఏనుగు నడక నడుస్తుంది కదా, మ్మ్. మందగమనం. అవును. ఆ భాష అంత ఎఫెక్ట్గా వాడతా, అంత భావం కూడా అంత గొప్పగా డీప్ గా ఉంటుంది. ఉంటుంది. నిన్నటి వరకు చెంగున ఎగిరిన హరిణి లేడి పిల్ల, మ్మ్. వయసులో ఉన్న కన్య ఎలా ఉంటుంది, గంతులేస్తూ ఉంటుంది కదా. అవును. నిన్నటి వరకు చెంగున ఎగిరిన హరిణి నేడయ్యింది గజగామిని. స్లో అయిపోయింది. స్లో నడక, అమ్మాయి నడక ప్రెగ్నెన్సీ ఉంది కదా, మ్మ్. ఆ సన్నివేశాన్ని అంటే కొంచెం భారంగా నడుస్తుంది అని చెప్పేదాన్ని మ్మ్. ఇలా చెప్పడం. స్మూత్ గా. మ్మ్. ఉమ్, చాలా భారమైన అడుగులు వేస్తుంది, కదలేకపోతుంది అనేది మామూలుగా అందరూ చెప్పేది. అవును. ఈ గజగామిని నడకలో ఉంది అనేది కొంచెం భావయుక్తంగా ఉంటుంది. మ్మ్. అట్లా కొంచెం ఒక స్థాయి రచన చేస్తాను నేను అంటున్నాను. ఆ. అట్లాగే ఒక కథలో హీరో నన్ను చూడంగానే ఆమె ఎలా రియాక్ట్ అయ్యేదని ఒక సన్నివేశం, ఒక డైలాగులు ఉంటుంది. మ్మ్. నన్ను చూడడంతోనే ఆమె కళ్ళల్లో మెరిసిన మెరుపుని మ్మ్. ఆకాశంలో సైతం చూడలేదంత వరకు నేను. మ్మ్. ఇలా కొంచెం స్థాయిలోనే కథ రచన ఉంటుంది. చాలా డీప్ థాట్స్ ఉన్నాయి సార్ డీప్ థాట్స్. మీలో. మ్మ్. హీరో అడుగుతాడు హీరోయిన్ని మ్మ్. సివిక్స్ క్లాస్ ఇంటర్మీడియట్లో, పౌరుని ప్రాథమిక హక్కుల్లో మొదటి పాయింట్ ఏంటి వైదేహి అని. మ్మ్. పౌరుని ప్రాథమిక హక్కుల్లో రైట్స్ ఆఫ్ ఎ సిటిజన్, ఓకే. పౌరుని ప్రాథమిక హక్కుల్లో మొదటి పాయింట్ ఏంటి వైదేహి అంటే మెల్లగా వంగి చెప్పింది, నాకే వినిపించేలా మ్మ్. ప్రేమించటం. ఓకే. అలా లవ్ని ఎక్స్ప్రెస్ చేస్తుంది మ్మ్. క్లాస్ రూమ్లో ఓకే. పాఠం ద్వారా
వాళ్ళ ప్రొఫెసర్కి. ప్రొఫెసర్ కాదు, ఇద్దరు క్లాస్మేట్స్. ఓకే. వీడు అడుగుతాడు, ఉమ్, పౌరుని ప్రాథమిక హక్కుల్లో మొదటి పాయింట్ ఏంటి వైదేహి అని అడిగాడు. ఉమ్హుం. అయితే పలానా పాయింట్ చెప్పాలి కదా, ప్రేమించటం, చిలిపి. ఆ చిలిపితనం. చిలిపిదనం. అంటే ఆమె డాషింగ్ నేచర్కి అక్కడ ఇచ్చాం ఇంట్రడక్షన్. ఉమ్, ఆమె అంత డాషింగ్, ధైర్యవంతురాలు, అంత లవ్, అంత డీప్గా అతను లవ్ చేస్తుందని చెప్పడానికి ఆ సన్నివేశంతో మొదలెట్టాం. ఉమ్. తొలిసారిగా ఆమె మనసు నోరు తెచ్చి మాట్లాడుతూ మొదలెట్టింది. అలాగే సార్, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ మీ సినిమాలు చూసినప్పుడు ఎలా రియాక్ట్ అవుతుంటారు సార్? నాన్న ఇలా చేసావు బాగుంది, లేదా ఇలా చేయకూడదు. పిల్లలు మెచ్చుకుంటారు, వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు చెప్పిన మాటలన్నీ క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. నాకు సజెషన్స్ కూడా ఇస్తుంటారా సార్? సజెషన్స్ ఇస్తుంటారు. మ్మ్. తప్పు నాకు వాళ్ళకి అనిపిస్తే చెప్తుంటారు, వాళ్ళు చేసి ఉండాల్సింది, వాళ్ళు చేసావు, ఇటు చూడాల్సి ఉండాల్సింది. అంటే ఎప్పుడు తప్పులు ఎక్కువ చెప్పలేక నాకు పర్వాలేదు, అక్కడ బాగుందని, ఇక్కడ బాగుందని, అక్కడ ఫన్నీగా ఉందని, ఆ నవ్వు బాగుందని మ్మ్. అది చెప్తా. కామెడీగా ఉన్నావు అక్కడ అని. కామెడీగా ఉన్నారా అంటే ఉండేది, నువ్వు కామెడీగా ఉన్నావు అక్కడ అని చెప్తారు. ఎలా అనిపిస్తుంది సార్ మీకు అలా వాళ్ళందరూ కాంప్లిమెంట్స్ ఇచ్చినప్పుడు? చాలా ఆనందంగా ఉంటుంది కదా, గర్వంగా అనిపిస్తుందా? నేను పడ్డ కష్టానికి నా పిల్లలు మెచ్చుకుంటున్నారు అన్న ఒక ఉంది, ఫీలింగ్ ఫీలింగ్ ఉంటుందండి, ఖచ్చితంగా ఉంటుంది. ఎప్పటికప్పుడు మళ్ళీ కొత్తగా చెయ్యాలి అని అదే అనిపిస్తుంది. అదే ఉత్సాహం. అదే. మళ్ళీ అవకాశం మంచిది వస్తే ఇంకా అద్భుతంగా చేసి ఇంకా రాణించాలి అనేది ఉంటుంది. వాళ్ళు అప్పుడు సపోర్ట్ చేశారు కాబట్టి మీరు ఇప్పుడు బయటికి వచ్చి కష్టపడి మంచి అవును. మంచి రోల్స్ లో వాళ్ళ చూస్తున్నారు. అదృష్టమే. ఆ రోజున వెళ్ళాలా వద్దని ఇంత డిస్కషన్ అయిన తర్వాత అసలు మీరు ఎవరు జడ్జిమెంట్ చెప్పడానికి కాదు, మా అక్కయ్యతోటి, మా మేనతతోటి, మా పిన్ని గారితోటి చెప్పిన వాడిని, ఉమ్, మీరు ఎవ్వరు కాదమ్మా డెసిషన్ మేకర్స్, నా ప్రయాణానికి డెసిషన్ మేకర్ నా బిడ్డలే. ఉమ్, ఇంత సంఘర్షణ తర్వాత నేను వెళ్ళిన ప్రమాదం జరిగిందనుకో, ఫేస్ చేస్తున్న వాళ్ళు. అవును. ఊరంతా చెప్తున్న మా నాన్న వినిపించుకోండి, వెళ్ళి మూర్ఖంగా నాశనం అయిపోయాడు, మమ్మల్ని అనాథం చేశాడు ఏడుస్తారు. మేము పంపించి మా నాన్నే కష్టం సుఖం భరిస్తామని, కాబట్టి జరిగిన యాక్సిడెంట్ మా నాన్న చచ్చిపోతే మా బాధ్యతే అన్న పరిస్థితుల్లో వాళ్ళు ఉంటే, వాళ్ళు ఫేస్ చేసే కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేసే ధైర్యం వేరే ఉంటుంది. ఉమ్, సో ఐ విల్ టేక్ ద సజెషన్ ఆఫ్ దోస్ పీపుల్. తల్లి మీరు రండి తల్లి, మీరు వెళ్ళమంటే వెళ్తా, వద్దంటే మీ ఇద్దరు ఎవరు వద్దన్నా మానేస్తా. ఎందుకు వద్దన్నా కోసం కూడా ఎప్పుడు జీవితం అడగను మిమ్మల్ని, మీ ఇష్టం చెప్పండి, స్వేచ్ఛగా చెప్పండి అన్న. ఈ పక్క నుంచి ఒక పెద్ద అమ్మాయి, ఈ పక్క నుంచి చిన్న అమ్మాయి వచ్చేసి ఈ పక్క చెరువు పక్క వాలిపోయి ఇల్లు డాడీ అన్నారు. ఓ, నిజంగా వాళ్ళ జీవితం వాళ్ళు ఇచ్చిన భిక్ష. చిరంజీవి గారు ఒక రకంగా ఇస్తే ముద్ద తినిపించారు వీళ్ళు, ఆయన అక్షపాత్ర ఇచ్చి అన్నం పెట్టారు, పిల్లలు తినిపించారు. వాళ్ళిద్దరు ఎవరైనా సరే భయపడిపోయి వద్దు డాడీ అని ఏడ్చిస్తారు అనుకో, నువ్వు అయిపోతావు అనే టెన్షన్ తోటి ఖచ్చితంగా మానేసిన వాడిని, ఖచ్చితంగా సినిమా సారీ చెప్పేసేవాడిని. సరే, అలాగే మన మనిషి జీవితం చూస్తే మంచి జరిగితే ఒకలాగా అంటారు, చెడు జరిగితే నీ వల్లే అంటారు. దాన్ని ఎలా చూడొచ్చు సార్? మనం అంతరాత్మ మనకు ఉంటుంది కదా. ఇప్పుడు అనేవాళ్ళు నేను అంటారు, అది పాయింట్ కానే కాదు అసలు. నేను రైట్ పర్పస్ కోసం వెళ్ళానా, రైట్ కాజ్ కోసం చేస్తున్నానా, రాంగ్ ఏమైనా ఇది ఉందా మ్యాటరు, దాన్ని బట్టి పనిష్మెంట్ తీసుకుంటానికి సిద్ధంగా ఉండాలి, లేకపోతే పూజించబడతాకి సిద్ధంగా ఉండాలి. సరే, అలాగే యంగ్ జనరేషన్ ఇప్పుడు ఎవరైతే వస్తున్నారో నేర్చుకోవాల్సిన బిగ్గెస్ట్ లెసన్ ఏంటి అంటే ఏం చెప్తారు? క్రమశిక్షణ అండి. క్రమశిక్షణ, హార్డ్ వర్క్, డిసిప్లిన్, వినయ విధేయతలు ఇవన్నీ అవసరం. ఇప్పుడు వచ్చేటప్పుడు కాళ్ళు ఎగరేసుకుని జుట్టు పెంచేసుకుని తల ఎగరేసే పరిస్థితి కాదు, అట్లా చేసిన నిలబడకూడదని చెప్తాను నేను. ఓకే సార్. ఎందుకంటే మీ యాటిట్యూడ్ నన్ను అట్రాక్ట్ చేసి గౌరవించబడేలాగా, మిమ్మల్ని నేను ప్రేమించేలాగా, మిమ్మల్ని గౌరవించబడేలాగా ఉండాలి. మీ యాటిట్యూడ్ తోటి ఏం పొగర్రా దీనికి అనే నెగిటివ్ నేను అసలు పరిచయం లేకుండా అంటున్నానంటే, అనుకుంటున్నాను అంటే, యూఆర్ లూజింగ్ సంథింగ్ ఎల్స్ ఫ్రమ్ యువర్ బాడీ. అది అట్రాక్షనా, గ్లామరా, కెరీరా, ఏదైనా సరే. చూడండి, అటు మిడిసిపోయిన వాళ్ళు దెబ్బతింటారు, అటు ఒదుగున్న వాళ్ళు పైకి వెళ్తారు. ఇంత హర్డల్స్ వచ్చిన విజయ్ 3 రోజులు 4 రోజులు ఎంత మౌనంగా ఉన్నాడు, ఎంత సైలెంట్గా ఉన్నాడు, ఎక్కడ దేని గురించి కామెంట్ చేయలేదు, ఫేస్ చేస్తూ ఉన్నాడు, అన్ని మనసులు చూస్తూ ఉన్నాడు, మునిలా చేశాడు అది. అట్లాంటి పరిస్థితి ఉండాలి తప్ప ఈ సక్సెస్కి ఎగిరి పడతాలో, 4 సినిమాలు రాగానే అంత మగోళ్ళు అనుకోవటాలు ఇవన్నీ వేస్ట్. అవకాశం రాకపోతే ఇంటికి కూర్చున్నప్పుడు అవన్నీ స్వయం గుర్తాపరాధాలు అవుతాయి. అప్పుడు తెలిసి వస్తుంది, అప్పుడు కాలం జరిగిపోద్ది, మన మీద మోసు తిరిగిపోద్ది, మన యొక్క చెడ్డ ప్రవర్తన బయటకు వెళ్ళిపోద్ది, మన గురించి గ్రాఫ్ రెడీ అయిపోద్ది. మీ మంచిదానికి పిఆర్ వాడు ఉండడు, చెడ్డదానికి మాత్రం అందరు పిఆర్ వాళ్ళే. లిఖిత అట్లా చేసిందంటారా అని కావాలని చెప్తారు, మీరు చేసిన దానాలు మంచిదానాలు ఎవరు చెప్పరు.
చిన్న పొరపాటు మాత్రం వాడు పనిగట్టుకు వెళ్ళి ఫోన్లో చెప్తుంటాడు, వాట్సాప్ మెసేజ్ పెడుతుంటాడు. అవును. సో చెడుకు అంత ప్రభావం ఉన్నప్పుడు మనం అంత మంచిగా ఉన్నా సరే ఏదో అంటే చూస్తారు. బట్ మనం అంత జాగ్రత్తగా మనం మెలిగితేనే బాగుంటుంది. సార్ అలాగే మీరు రియల్ ఎస్టేట్ చేశారు. ఇప్పుడు కూడా చేస్తున్నారా సార్? లేదా కంప్లీట్ మూవీస్? బిజినెస్ టోటల్గా క్లోజ్ చేస్తాను. సార్ ఏమంటారు? ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్స్‌కి, హైదరాబాద్ రియల్ ఎస్టేట్స్‌కి ఏంటి తేడా? ఎక్కడ బావుంది? ఎక్కడ పెరుగుతుంది? అంటే ప్రస్తుతానికి ఇప్పుడు ఇక్కడ సాచురేట్ పాయింట్ అయింది. హ్మ్. కొన్ని పొలిటికల్ కారణాలు కూడా కావచ్చు. హ్మ్. ఈ ఉన్నాయి కదా, కొత్త కొత్త చట్టాలు వచ్చినాయి కదా, హెచ్ఎండిఏ అని. ఇలాంటి చట్టాల వల్ల కొంత రియల్ ఎస్టేట్ కొంటే ఈ వాటర్ బాడీనా త్రిభువనజీవులో ఉందా, ఏ తరహా తెలియని పరిస్థితి. ఇంత రూల్స్ నేను ఉన్నప్పుడు లేవు, కొత్త కొత్త చట్టాలు వచ్చేసినాయి. దాంతో రియల్ ఎస్టేట్ కొంచెం అనుకున్న డిమాండ్ కంటే ఎక్కువ సప్లై ఉంది. వెంచర్స్ ఎక్కువ ఉన్నాయి, బయర్స్ తక్కువ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ పుంజుకుంటుంది, ఇప్పుడు పెరుగుతుంది, గ్రోయింగ్ స్టేజ్లో ఉంది అది. ఇది ఒక సాచురేట్ పాయింట్కి వచ్చింది ఇది. కాబట్టి తెలంగాణలో రియల్ ఎస్టేట్ కొంచెం స్లాగ్ ఉంది, ఆంధ్రాలో కొంచెం క్రేజీగా ఉంది. ఓకే సార్. సార్ మిమ్మల్ని అందరూ ఇప్పటివరకు చేసిన క్యారెక్టర్ యాక్టర్‌గా గుర్తుపెట్టుకుంటే మీకు బావుంటుందా? లేదా ఒక మంచి మనిషిగా గుర్తుపెట్టుకోవాలి అనుకుంటే ఏది చూజ్ చేసుకుంటారు సార్ మీరు? నేను నటుడికి అంత గొప్పవాడిని కంటే కూడా గొప్ప వ్యక్తిగానే గుర్తించబడాలని కోరుకుంటా. మంచి మనిషి కూడా అన్నారు ఎవరో మన బోయపాటి శ్రీను గారు ఫోన్లో మాట్లాడుతుండగా. మాకు తెలుస్తుంది కదండి మీరు పైగా మంచి మనిషి కూడా అన్నారు. నేను చాలా పొంగిపోయి చెప్పా, సార్ ఒక్క మాట చెప్తాను మీకు అన్న, చెప్పనా, నువ్వు మంచి నటుడు మహేష్ అనే మాట కంటే నువ్వు మంచి వ్యక్తివి మహేష్ అన్న మాట వింటానికి ఎక్కువ ఇష్టపడతా సార్. నిజంగా చాలా గొప్ప మాట చెప్పారు, నాకు చాలా సంతోషంగా గర్వంగా కూడా ఉంది. ఇప్పుడు మంచి నటుడిని అయి ఉండి నేను తప్పులు చేస్తుంటే సమాజానికి హాని. అది నటుడిగా నువ్వు ఇచ్చే ఉపయోగం లేకపోగా ఈ గ్లామర్ అడ్డు పెట్టుకుని నీలో అహంకారం పెంచుకుని నువ్వు మాట్లాడే మాటలో ఇన్ఫ్లుయెన్స్ అవుతాయి. గొప్ప వ్యక్తే కావాలి, ఆ గొప్ప వ్యక్తి గొప్ప నటుడు అవ్వాలి. గొప్ప నటుడైన వాడు గొప్ప వ్యక్తిగా ఉండాలి, వాడు ఒరిజినల్ ఎలాంటిదైనా. మీకు ఈ సందర్భంగా ఒకటి అవుట్ ఆఫ్ ద బాక్స్ విషయం చెప్తున్నా. ప్రకాష్ రాజ్ గారు మొన్న మతం గురించి మాట్లాడిన కామెంట్లు, రామాయణం రాముడి గురించి నేను ఫేస్బుక్లో పోస్ట్ చేశా. ఆయన కామెంట్లు ఖండన చేస్తూ కొంచెం ఘాటుగా స్పందించా. నా ఫీలింగ్స్ హర్ట్ అయినాయి అని. చాలా వైరల్ అయింది అది. 500 మంది పైన 5,000 మంది పైన చూసి లైక్స్ కొట్టారు, 500 మంది పైన షేర్ చేశారు దాన్ని. అలా చాలా మంది పెద్ద వాళ్ళ దృష్టి కూడా వెళ్ళింది అది. వాళ్ళ నాతో అన్న మాటలు ఉన్నాయి. అది ఎందుకు అంత ప్రభావం తెచ్చుకోవాలి? ఉట్టి మాట దానిలో ఆయనకు ఉపయోగం లేదు, ఆ కామెంట్ చేయడంలో ఉపయోగం లేదు, ఆ పూట సందర్భంగా ప్రయోజనం లేదు. ఆ నోటి తోలు ఎందుకు అర్థం కాదు. అది అహంకారం తెచ్చిపెట్టిందా, పర్పస్ఫుల్గానే ఇది ఒక టార్గెట్ పెట్టుకుని ఇంకొక వర్గాన్ని ఆకర్షించడం కోసం మాట్లాడే తీరా. కానీ ఒక వర్గం 100 మంది ఉంటే అవతల నువ్వు చెడగొట్టిన వర్గం లక్షలు ఉన్నారు, వేలల్లో ఉంటారు. ఇక్కడ 1 కోటి మంది అయితే 10 కోట్ల మంది, 100 కోట్ల మంది ఉన్నారు. దానికి నా ప్రతిఘటన ఘాటుగా ఇచ్చాను అని చెప్తున్నప్పుడు ఆ సందర్భంలో కూడా చెప్పాను నేను. గొప్ప నటుడు అయిన వాడు గొప్ప వ్యక్తిగానే ఉండాలి. గొప్ప నటుడు ఏ వ్యక్తి అయినా సరే గొప్ప నటుడు కంటే వ్యక్తిగానే ఉండాలి. ఏ రకంగా చూసినా వ్యక్తే ముఖ్యం. సమాజానికి మంచి జరుగుతుంది మంచి వ్యక్తిగా ఉంటే. మంచి నటుడుగా అంటే నువ్వు రంజింప చేస్తావు, ఓకే, హ్యాపీగా నవ్వుకుని వెళ్తాం. అందరూ యాక్టర్స్ చేస్తుంది అదే కదా. ఆ సినిమాలో యాక్షన్ బాగుంటే బ్రహ్మాండం గారు బాగుందంటాం, కోట గారు బాగుందంటాం, ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు బాగుందని నవ్వుకుని వెళ్ళిపోతాం. వాళ్ళ చెడ్డోళ్ళే ఈ సమాజాన్ని హాని చేస్తుంటే అక్కడ కదా మనకి వచ్చేది ఏం రోగం వచ్చింది, ఇంత పెద్ద గొప్ప ఆర్టిస్ట్ అని. అట్లా కాబట్టి ఏ మనిషి అయినా నీ టాలెంట్ రాజకీయ నాయకుడుగా, స్పోర్ట్స్ మ్యాన్గా, యాక్టర్గా, ఏమైనాగా, బట్ బీ ఏ గుడ్ పర్సన్ టు ద సొసైటీ. రైట్. చాలా మంచి మాట చెప్పారు సార్. చాలా బాగా అనిపించింది సార్ మీతో మాట్లాడడము. చాలా థ్యాంక్స్ అమ్మా. మీకు ఎలా అనిపించింది సార్? చాలా హ్యాపీ. ప్రెజెంట్ మీరు చాలా విషయాలు మనం మాట్లాడుకున్నాము, తెలుసుకున్నాం. మీ గురించి ఇంకా డీప్ గా తెలుసుకున్నాం. మేము ఇప్పటి వరకు మిమ్మల్ని జస్ట్ యాక్టర్ గానే తెలుసు. మీ పర్సనల్ లైఫ్ గురించి కానీ, మీరు థాట్ ప్రాసెస్ గురించి కానీ ఇప్పుడే మాకు ఇలా ఉంటుంది. నేను ఏది కూడా గొప్ప అనుకోను. ఇప్పుడు చాలా మంది రోడ్డు మీద చూస్తుంటారు, ఆర్టిస్ట్ని చూస్తారు, స్పోర్ట్స్ మ్యాన్గా గుర్తించబడిన మీడియా గుర్తించబడిన వాళ్ళని చూస్తుంటారు. కానీ కోట్లు ఖర్చు పెట్టిన నిర్మాతను చూడవచ్చు, ఇంకోళ్ళని చూడవచ్చు, పక్కన ఉన్న బిల్కి తెలియకపోతే ఆయన చూడరు.
అయితే చూస్తానని చెప్పి ఇది గొప్ప గర్వకారణం అనుకుంటే తప్పంట నేను. ఈ ప్రొఫెషన్ ఉన్న అట్రాక్షన్ అది, కరెక్ట్. నటుడు ఉన్న అట్రాక్షన్ అది. నువ్వు తెర మీద కనిపించిన వాడు కోటి పోతాడు దగ్గర, బట్ ఆయనకు లుక్స్ ఉంటాయి. నీవు కోటేశ్వరుడు పక్కన ఉన్నా సరే రతన్ టాటా కూడా గుర్తుపట్టకపోవచ్చు, అమితాబ్ బచ్చన్ గుర్తుపట్టినట్టుగా రతన్ టాటాని గుర్తుపట్టకపోవచ్చు. కానీ ఆయన ఎంత గొప్పవాడు అనుకోవాలి, ఇది తక్కువ కాదు, నటుడికి గొప్పవాడు. ఆయన చేసిన సేవలు కానీ అట్లాగూ అనామకుడిగా ఉంటారో నటుడిగా గుర్తించబడటం వల్ల ప్రజల ఆకర్షణ దక్కుతుంది. అది నీకు ఏదో దివి నుంచి వచ్చేసాం మనం స్పెషల్ జన్మ మంది అనుకుంటే తప్పు అంట. సాఫ్ట్వేర్ ఇంజనీర్ లాగా, ఒక యాంకర్ లాగా, ఒక ఇంజనీర్ లాగా, ఒక కెమెరామెన్ లాగా, ఇది ఒక యాక్టింగ్ ప్రొఫెషన్. దట్స్ ఆల్. ఆ ప్రొఫెషన్ గురించి ఆకర్షణ ఉంది. బంగారు గుట్లు పనిచేసేవాడిగాను కాకా హోటల్ పనిచేసే తేడా ఉండదు, అక్కడ తాజ్మహల్ హోటల్ పనిచేసేవాడిగాను రోడ్డు పక్క హోటల్ పనిచేసే తేడా ఉండదు. బట్ ఇద్దరు చేసే సప్లైయే, బట్ తాజ్మహల్లో పనిచేస్తున్నా అంటాడు. ఆ గ్లామరు ఆ తాజ్మహల్ వీడిది కాదు. అట్లాగే ఈ నటన, ఈ గ్లామరు ఇవన్నీ కూడా ఎంత ఉన్నప్పటికీ మనిషిగా మనం బిహేవ్ చేయడం అనేది చాలా అవసరం ఉంటుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ టైం మాకు ఇచ్చినందుకు. థ్యాంక్ యూ అమ్మా, మీతో మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది. సాక్షి ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. రైట్, ఇది మరి మన వర్సటైల్ అండ్ డైనమిక్ యాక్టర్ నాగ మహేష్ గారి గురించి. మళ్ళీ ఇంకొక గెస్ట్ తో కలుద్దాం. అంతవరకు సెలవు. దిస్ ఇస్ లిఖిత సైనింగ్ ఆఫ్. చూస్తూనే ఉండండి సాక్షి సినిమా. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.